ఈ కౌలు రైతులకు సంబంధించి మొన్న రీసెంట్గా కూడా ఒక రిలీజ్ చేశాను మీ అధ్యయనం. అది నేను ప్రత్యక్షంగా చూసుంటే. అయితే దీనికి సంబంధించి మీరు ప్రభుత్వానికి చేసే సూచనలు ఏంటి? కౌలు రైతులకు సంబంధించి ఒకవేళ వాళ్ళకి న్యాయం జరగాలంటే. ఇప్పుడు మా అధ్యయనంలో తెలిసినటువంటి అంశాలు ఇప్పుడు ఈ చర్చా వేదికలో పాల్గొన్నటువంటి ముఖ్యులందరికీ మన కొండలతో సహా అందరికీ తెలుసు, మీరు కూడా పరిశీలించుండొచ్చు. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలు ఏ ప్రభుత్వానికైనా దృష్టికి తీసుకెళ్లేది అంటే, మొదటి పాయింట్, కౌలు గుర్తింపు కార్డు జారీ చేయాలంటే భూ యజమాని ప్రమేయం ఉండకూడదు. అంటే గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లో కౌలు రైతుల నుంచి దరఖాస్తులు సేకరించి వాళ్ళ దరఖాస్తును పరిశీలించి కార్డు ఇచ్చే విధంగా సులభంగా ప్రయత్నం చేయాలి. అన్ని పథకాలు పొందాలంటే అత్యంతమైన కీలకమైన అంశం కౌలు గుర్తింపు కార్డు. ఈ కౌలు గుర్తింపు కార్డు ఇచ్చే విషయంలోనే ప్రభుత్వం చాలా మీనమేషాలు లెక్కిస్తూ ఉంది. అది సరైనది కాదు. అందుకనే గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల ద్వారానే గుర్తింపు కార్డు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఒకటి. రెండోది, ఈ సందర్భంగా ఈ కౌలు రైతులు ఉన్న వాళ్ళంతా ఇందాక నేను చెప్పిన గ్రామీణ పేదలు దాదాపు 70-80% మంది. వీళ్ళు గ్రామీణ పేదలు కాబట్టి ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచే వడ్డీకి తీసుకొచ్చి పంటలు పండిస్తున్నారు. బ్యాంకులు పంట రుణాలు ఇవ్వవు. వీళ్ళకి ఇచ్చేదానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి భూ యజమాని పంట రుణం తీసుకెళ్లిపోతున్నాడు, లేదంటే బకాయి అంటున్నాడు. అటువంటి వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదని ఆంధ్రప్రదేశ్లో SOP అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తయారు చేశాం. బకాయి ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదని. కౌలు రైతు బకాయి కాదు, భూ యజమానికి బకాయి ఉన్నా కౌలు రైతుకి ఇవ్వను అంటున్నారు. అలాంటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 లక్షల రూపాయల వరకు షూరిటీ లేకుండా ఇవ్వచ్చు అని చెప్తా ఉంది. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు బ్యాంకర్సే తుంగలో తుక్కుతా ఉంది. అందుకని మేము అడిగేది అంటే, ఇప్పుడు కేరళలో లాగా కుటుంబశ్రీ గ్రూపులు ఎట్లా ఉన్నాయో కౌలు రైతులతో గ్రూపులు ఏర్పాటు చేసి ఆ గ్రూపులకి వాళ్ళు సాగు చేస్తున్న భూమి యొక్క దామాషాన్ని బట్టి వడ్డీ లేని పంట రుణాలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఏదో డాక్రా మహిళలకు ఇచ్చిన రుణాలే కౌలు రైతులకు ఇచ్చిన రుణాలుగా మార్చే సరైనది కాదు. వీళ్ళకి ప్రత్యేకంగా బ్యాంకులే ఒక నిధిని ఏర్పాటు చేసి ఇచ్చే ప్రయత్నం జరగాలి. మూడో అంశం, వీళ్ళందరికీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఇచ్చిన ఆంధ్ర ప్రాంతంలో ఇచ్చిన పెట్టుబడి సాయం ఎవరికి అందాలి? సాగు చేసే వాళ్ళకి అందాలి. ఇప్పుడు సాగు చేయని వాళ్ళకే ఎక్కువ అందుతుంది. అది ఎవరన్నా తర్వాత భూ యజమాని కావచ్చు, భూస్వామి కావచ్చు, అదేవిధంగా సొంత భూమి కలిగిన వాళ్ళు కూడా కావచ్చు. మేము ఈ సందర్భంగా ఎవరికి వ్యతిరేకం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రభుత్వ పథకము సాగు చేస్తున్నటువంటి కౌలు రైతుకి అందాలి. ఇక్కడ అన్నదాత సుఖీభవ, అక్కడ రైతు బంధు పథకం ఏదైనా కానీ అది అందట్లేదు. మరి పంటల పండించేవాడికి అందకపోతే ఇంకెవరికి ఇవ్వాలి? అందుకనే అటువంటి అన్నదాత సుఖీభవ పథకాలన్నీ కౌలు రైతులకు ఇవ్వాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇక మూడో అంశం, ఇందాక కొండల గారు కూడా చెప్పారు, పంటలు పండిస్తున్నాడు. చాలా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంటలు పండిస్తున్నాడు. 6 కాల స్నానం చేసి ఆ పంటలు అమ్ముకోవాలంటే ఒక పత్తి కానీ, మిర్చి కానీ, ధాన్యం కానీ, అదేదో పప్పు ధాన్యాలు కానీ అవి అమ్ముకోవాలంటే కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలా. ఆ కొనుగోలు కేంద్రంలో ఈ పంటలో నమోదై ఉండాలి. ఈ పంటలో నమోదై ఉండాలంటే కార్డు వచ్చి ఉండాలి. చాలా మంది కార్డు వచ్చినప్పటికీ భూ యజమానులు అంగీకరించట్లేదు ఈ పంటల నమోదుకి. ఒకవేళ ఈ పంటల నమోదు అంగీకరించిన పంట అమ్ముకునే సమయాన్ని తీసుకొని వెళ్ళిపోతే, ఇప్పుడు ఈ ప్రాంతంలో పత్తికేమో కపాసు కిసాన్ యాప్, ఇతర పంటలకేమో సీఎం యాప్ అని పెట్టారు. అంటే ఈ పంటలు కార్డు వచ్చి ఉండి, ఈ పంటలో నమోదై ఉండి, ఈ పంట నుంచి సీఎం యాప్ లో నమోదై ఉండి, సీఎం యాప్ లో నమోదు నుండి కపాస్ కిసాన్ యాప్ లో నమోదయ్యారు. ఇంత అవసరమా? ఎంత గందరగోళం అండి. ఒక కింటా పత్తి అమ్ముకోవడానికి, ఒక కింటా ధాన్యం అమ్ముకోవడానికి ఇంత అవసరం లేదు. పంట పరిహారం ఎవరికి ఇవ్వాలి? భూ యజమానులు అందరూ కోరుకుంటున్నారని అనుకోం. భూ యజమానులు అందరూ చెడ్డోళ్ళు అనుకోవడానికి వీల్లేదు. కానీ చాలా మంది ఆ బీమా పరిహారాలు కానీ, ఇన్పుట్ సబ్సిడీలు కానీ వాళ్ళు భూ యజమానులు పొందుతున్నారు. కౌలు రైతు వెళ్ళి మాకు ఇవ్వనని అడిగితే ఇది మాకు ప్రభుత్వం ఇచ్చిన వరంగా భావిస్తా ఉన్నారు. అందుకని భూ యజమానుల విధానంలో మార్పు రావాలి. వాళ్ళ మార్పు రావాలంటే ముందు ప్రభుత్వం అటువంటి పూర్తి హక్కులు కౌలు రైతు కల్పించే విధంగా ఈ పంట కాడ నుంచి మార్పు తీసుకురావాలి. ఆ విధంగా ఈ పంటలో నమోదు కాకపోయినా ఆచరణలో క్షేత్రస్థాయిలో పరిశీలించి కార్డు లేకపోయినా ఈ పంటలో నమోదు చేసే విధానం తీసుకురావాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయి? వెబ్ ల్యాండ్ లో ఆన్లైన్లో నమోదు ఎక్కినటువంటి భూముల్ని ఈ పంటలో నమోదు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏం చెప్పేదంటే, భూమి దగ్గర తీసుకెళ్లి ఫోటో తీసేవాళ్ళు, ఆఫీస్ తీసుకొచ్చి ఎలుముద్ర వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ విధానం తీసేసి ఓన్లీ ల్యాండ్ పార్సెల్ అంటే వెబ్ ల్యాండ్ లో నమోదైన పంటలను ఈ పంట చేస్తున్నారు. వాళ్ళకే పథకాలు వర్తింపు చేస్తా ఉన్నారు. అది సరైనది కాదు. అందుకనే కౌలు రైతులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ పంటలో నమోదు చేయాలి. ఇన్పుట్ సబ్సిడీలు కానీ, పంటల బీమా పరిహారాలు కానీ,
అదేవిధంగా వ్యవసాయ యంత్రాల పరికరాల సబ్సిడీతో ఇచ్చేవి కానీ, అదేవిధంగా విత్తన సబ్సిడీలు కానీ ఇవన్నీ కౌలు రైతులకు అందించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది. Right. ఈ కాకుండా అసలు ఒక ప్రత్యేకమైన నిధి ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కారం చేసే దానికోసం ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. కౌలు రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆ విధంగా ఆ దిశగా కౌలు రైతుల సమస్యలను పరిష్కరించడానికి దృష్టి సారించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉందనేది మా అభిప్రాయం.